వారలారా, ఈరోజు మనం చేస్తున్నటువంటి తప్పులకు కారణం సులువుగా అపవాది మీద నెట్టేసి తప్పించుకోవటం చాలా తప్పు. అసలు అది దేవుడు మెచ్చుకొనదగిన పనే కాదు. ఎందుకంటే అపవాదిని గురించి ఒక విషయం తెలియాలి, మీకు చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ప్రతి చోట ప్రతి క్షణం వాడు మనల్ని వెంటాడుతూ పాపములో పడద్రోసే పనిలో ఉంటాడు అపవాది అన్న ఆలోచనలో మీరున్నారు. కానీ అపవాది అలా ఉన్నాడని అనుకోవటమే మన పొరపాటు. మీకు ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను. ప్రతి చోట అపవాది పని చేస్తున్నాడు అనుకునే మీకు ఇప్పుడు అందులో ఎక్కడున్నాడో అపవాది చెప్పాలి. ఆ సందర్భం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారందరిని పంపగా, వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేములో నిలిచెను. వసంతకాలం, రాజులు యుద్ధం చేసే సమయం. యుద్ధం చేసేటటువంటి సమయంలో యోవాబును అతని వారిని ఇశ్రాయేలు సైన్యం అంతటిని అమ్మోనీయుల మీదకి రాజైన దావీదు యుద్ధానికి పంపించాడు. వారు యుద్ధానికి వెళ్ళారు. దావీదు మాత్రం యెరూషలేములోనే ఉన్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి దావీదు ఒకానొక సందర్భంలో తన మిద్దె మీద తను తిరుగుతూ ఉంటే బస్తెబా అనేటటువంటి ఒక స్త్రీ స్నానం చేస్తుండగా చూశాడు. అతను పాపం చేశాడు. తర్వాత ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి దావీదు చేసిన పని ఊరియాను చంపించటం. ఇప్పుడు ఈ సందర్భం అంతా మీరు మళ్ళీ చదువుకోండి, ఇంటికెళ్ళి చదువుకోండి. ఇక్కడ సాతాను ఎక్కడున్నాడు? దావీదు చేసినటువంటి పాపములో సాతాను ఎక్కడ పనిచేశాడు? ఎలా చేశాడు? అండ్ ఉన్నాడా సాతాను అక్కడ? దావీదును సాతానే మిద్దె మీదకి ఎక్కించాడా? దావీదు పాపం చేసేలా చేశాడా? ఏం చేశాడు అక్కడ? ఇక్కడ దావీదు చేసినటువంటి పాపములో సాతాను యొక్క ప్రమేయం ఏముంది? పోనీ ఇక్కడ లేదండి, ఇక్కడ చెప్పలేదు. దావీదు పశ్చాత్తాపపడినటువంటి కీర్తన ఒకటి ఉంది. మళ్ళీ తన జీవితాన్ని కట్టుకున్నాడు కదా. దావీదు ఎంత బలహీనుడై తప్పిపోయాడో అంతకంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి మరలా తన జీవితాన్ని కట్టుకున్నాడు. అందుకే దావీదును దేవుడేమన్నాడు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు ప్రయాణంలో ఈ బస్తెబా విషయంలో తప్ప ఏ విషయంలో దేవుని ఎదుట నేరస్తుడు కానే కాదు. దేవునికి ఇష్టుడు, దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇప్పుడు 51వ కీర్తన పశ్చాత్తాపపడుతూ రాసినటువంటి కీర్తన. అందులో మీరు ఒకసారి చూడగలిగితే ఆ కీర్తనలో ఏముందో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే అక్కడ ఏం రాయబడింది? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు
నీవు నీతిమంతుడుగా అగుపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము. హిమము కంటెను నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ రక్షణ ఆనందము మరలా నాకు పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించెదను. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపించు. ఇంకా ఆ మాటలు కింద చాలా ఉన్నాయి. అండ్ ఈ మాటలన్నీ కూడా దావీదు పశ్చాత్తాపపడుతూ దేవుని సన్నిధిలో నా పాపమును కడుగుము, నన్ను పవిత్రపరచుము. దేవా, నాకు స్థిరమైన నూతనమైన మనస్సును పుట్టించుము. నాకు రక్షణ ఆనందము కలగజేయము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని ప్రార్థించాడు. ఇందులో మీరు ఎక్కడైనా చదవండి, 51వ కీర్తనలో, దేవా, నన్ను పాడు చేసిన అపవాది, నన్ను దారి మళ్లించిన సాతాను అన్నాడండి? లేదు. అసలు సాతాను గూర్చినటువంటి ప్రస్తావన ఇక్కడ ఏమైనా కనబడుతుందా? లేదు. ఇప్పుడు మనం ఏం ఫిక్స్ అయిపోయాం? మనకేం తెలుసు? పాపము అంటే అపవాది జయించేది, మంచి అంటే దేవుడు జయించేది. మంచి చేసామంటే దేవుడు జయించాడు అంటున్నాం, పాపం చేసాము అంటే అపవాది జయించాడు అంటున్నాం. ఇదేంటి? ఇలా అనుకుంటూ చేసిన ప్రతిదానికి దాన్ని ఎవరికి అంటగడుతున్నాం? తప్పు చేసామనుకోండి, ఎవరికి అంటగడుతున్నాం? అంతే, అందులో డౌట్ ఏమీ లేదు. నేరం నాది కాదు, ఆకలిది. పాపం నేను చేయలేదు, అపవాది జయించాడు. ఇప్పుడు దావీదు సందర్భం అంతా చదవండి. దావీదు తప్పిపోయాడు, దావీదును సాతాను తప్పించాడనే మాట అక్కడుందా? లేదు. మరి లేకపోతే సాతాను పనిచేయలేదా? సాతాను లేదా? సాతాను పక్క నుండి పాపాలు చేయించట్లేదా? ఇది మీ ప్రశ్న. ప్రియులారా, ఒక విషయాన్ని చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. పాపము అనేటటువంటిది అపవాది వలననే పుట్టింది. పాపమునకు జనకుడెవరు? సాతాను. పాపమునకు జనకుడు సాతాను అయితే, దాని సృష్టికర్త సాతాను అయితే, ఇప్పుడు ఆడు పక్కనున్నాడు. ఆ పాపాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరు? పాపాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరండి? మీరే, మనమే. ఆడు క్రియేట్ చేశాడు, దాన్ని పట్టుకొని కంటిన్యూ చేస్తున్నది ఎవరు? అది. సిగరెట్ ఉంటుందండి, సిగరెట్ కనిపెట్టిన వాడెవడు మీకు తెలుసా? సిగరెట్ కనిపెట్టినవాడు మీకు తెలుసా? తెలీదు. కానీ సిగరెట్ వెలుగుతూనే ఉందా? లోకమంతా వెలుగుతూనే ఉందా? పొగ ఇస్తూనే ఉందా అందరికీ? ఇప్పుడు ఆ సిగరెట్ కంపెనీ, ఆ సిగరెట్ను తయారు చేసినోడు మీద నేరం మోపుతున్నాం మనం, అవునా కదా? ఆడి మీద నేరం మోపుతున్నాం. వాడు చేసాడు, వదిలేశాడు, వాడి పని
నువ్వు తాగు, నువ్వు తాగు, నువ్వు తీసుకో, ఒక దమ్ము లాగు అని ఆడు చెప్పడు. చెప్తాడా? ఆడికి ఏం పని చెప్తాడమ్మా? చెప్పడు. వాడికి ఏం పని? వాడు చేసి వదిలిపెట్టాడు అంతే. ఇంకా పట్టుకొని దాన్ని ఒకరి నుండి ఒకరికి అలవాటు చేస్తున్నది ఎవరు? మనం కాదా? ఇలా సమాజంలో ప్రతిదీ చూడండి. పాపము కూడా అంతే. ఈరోజు అపవాది పక్క నుండి చేయిస్తున్నాడు, అలా ఉబ్బేశాడు, మనల్ని నెట్టేశాడు పాపంలోకి. అపవాది నా చేత పాపం చేయించాడు కాదు. లోకంలో పాపం ఉంది, లోకంలో నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది, జీవపు డంబం ఉంది. ఇవన్నీ లోకం పాపముతో నిండిపోయింది. పాపముతో నిండిపోయిన సమాజం మధ్య నీవు ఉన్నావు. నీవు ఏదైతే కావాలని కోరుకొని చేస్తావో దాని వలన నీవు పాడైపోతావు. అది వచ్చేస్తుంది అంతే తప్ప అపవాది వచ్చాడు పడగొట్టాడు, అపవాది వచ్చాడు చేయించాడు, అపవాదే కారణం. ఈ మాటలు మానుకోండి. ఎందుకంటే అది దేవుడు మెచ్చుకొనదగిన విషయం కాదు. మీరు చూడండి, ఏదెను వనంలో ఆదాము తినవద్దన్న చెట్టు ఫలం తిన్నాడు. ఆదాముకి ఎవరిచ్చారు? అవ్వ ఇచ్చింది. అవ్వ ఎలా తిన్నదండి? అపవాది చెప్పిన మాటలకు, అపవాది ప్రేరేపణకు లొంగిపోయి తిన్నది. ఇప్పుడు దేవుడు వచ్చాడు, ఆదాము ఎక్కడున్నావు అన్నాడు. ఆదాము ఏమన్నాడు? నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిని గనక తోట చెట్ల మధ్యన నేను దాక్కుంటుని. దేవుడు అడిగాడు, నేను తినవద్దన్న వృక్షఫలములు నీవు తింటివా అన్నాడు. తింటివా అంటే ఏం చెప్పాడు? అప్పుడు ఏం చెప్పాడు? నేరం నాది కాదు, ఆకలి అని చెప్పాడు అనమాట. ఏం చెప్పాడమ్మా? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములలో కొన్ని నాకు ఇయ్యగా నేను తింటాను. స్త్రీ ఇచ్చిందా? సరే, ఆమెను పిలిచాడు. నేను తినవద్దన్న వృక్ష ఫలములు నీవు తిన్నావా అంటే ఆమె ఏమన్నది? సర్పము నన్ను మోసపుచ్చినందున నేను చేసేదేదో చేశారు. తినేటప్పుడేమో బాగానే తినంటారు కదా, బాగుంది, ఇన్ని రోజులు మిస్ అయినాం అనుకుంటూ తినంటారు కదా, తింటారు లేదా? అండ్ ఆదాము కూడా ఏదో భార్య ఇచ్చేస్తే అలా తిన్నాడు అనేది చాలా పొరపాటు అండి. ఆదాము చాలా తెలివైనవాడు. ఆదాము ఏం చేశాడంటే తన భార్యతో మాట్లాడాడు. నువ్వెందుకు తిన్నావు ఈ ఫలాలు? దేవుడు తినవద్దన్నాడు కదా, నువ్వు ఈ ఫలాలు ఎందుకు తిన్నావు అని అంటే అవ్వ స్పష్టంగా చెప్పింది. ఏమనంటే, అపవాది ఇదిగో ఈ చెట్టు ఫలాలు తింటే దేవతల వలె అయిపోతామని చెప్పింది, మన కన్నులు తెరవబడతాయని చెప్పింది, మనము చావమని చెప్పింది. ఈ మాటలన్నీ వాళ్ళిద్దరి మధ్య చర్చించబడ్డాయి. ఏమండి, నేరం ఇద్దరు చేయాలంటే మాట్లాడుకోవాలి కదా. ఇంకా నువ్వు చేసినావు కాబట్టి నేను చేస్తా అంటారా ఎవరన్నా? అంటారమ్మా? అనరు. మామూలుగా ఎక్కడైనా ఏదన్నా లాభం వస్తుందంటే డబ్బులు కట్టావు అనుకోండి, నేను కట్టాను అంటే కడతారా ఎవరన్నా? కడతారండి? ఏం చెప్పాలి అప్పుడు? ఎందుకు కట్టాము, ఎలా కట్టాము, కడితే ఏమొస్తుంది, మొత్తం వివరాలు చెప్పిన తర్వాత సర్లే నేను కొంచెం ఆలోచించుకుంటా అంటాం మళ్ళీ. ఇప్పుడు నువ్వు చెట్టు ఫలాలు తిన్నావు, ఎందుకు తిన్నావు? ఆదాము అడిగాడు. వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది. జరిగిన తర్వాతే ఆదాము తన భార్య మాట విని తిన్నాడు. వినటం అంటే తిను, నేను తిన్నాను కదా నువ్వు తిను అంటే తినలే. కానీ మీరు తింటారేమో అట, ఆదాము తినడు. అవునా కదా? మనం ఏంటంటే నువ్వు తినకపోయినా నేను తింటా అంటాం, అది రివర్స్ లేండి. మరి
కానీ ఆదాము అలా కాదు. ఆదాము ఖచ్చితంగా ఆలోచించాడు, భార్య మాట ఆలోచించాడు, ఎందుకు తిన్నదో ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత ఇదిగో మేము దేవతల వలె అయిపోతాం, మా కన్నులు తెరవబడతాయి, మేము చావనే చావమని తనకు తానుగా అనుకొని ఆ చెట్టు ఫలం తిన్నాడు. ఇప్పుడు తిన్నటువంటి ఆదాము డైరెక్ట్గా దేవుడు అడిగినప్పుడు దేవా నేను తిన్నాను, నన్ను క్షమించు అంటే సరిపోయింది. క్షమించు అని దేవుణ్ణి అడగకుండా ఏమన్నాడు? నీవు నాకిచ్చిన ఆ స్త్రీ ఆ వృక్ష ఫలములలో కొన్ని నాకు ఇయ్యగా నేను తింటాను. అందుకే ఆదాము చచ్చిపోయాడు. పాపం వలన ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఆ రోజు దేవుని సన్నిధిలో ఆదాము, దేవా నాది తప్పు, నీ ఆజ్ఞను అతిక్రమించాను, నేను పాపం చేశాను కనుకనే దాక్కున్నాను, నన్ను క్షమించు నాయన అంటే చరిత్ర మరోలా ఉండేది. కానీ ఆదాము అలా చెప్పలేదు. ఆదాము దేవుడి మీదే నెట్టేసే ప్రయత్నం చేశాడు. ఆ స్త్రీ, ఇదిగో నాతో ఉన్నటువంటి ఆ స్త్రీ నాకు ఆ ఫలాలు తెచ్చిస్తే తిన్నాను అనలేదండి. మళ్ళీ ఏమన్నాడు? నీవు నాకిచ్చిన అన్నాడు. నీవు నాకిచ్చిన, ఎంత మాట చూడండి. నీవు నాకిచ్చిన ఆ స్త్రీ అన్న మాట, ఆ మాట వలన ఆదాము విషయంలో దేవుడి మనసు చెదిరిపోయింది. అంతే, హృదయం పగిలిపోయింది. అందుకే తోటలో కూడా పెట్టలేదు. చూడండి, పెట్టాడా? తోటలో నుండి బయటికి పంపించేశాడు. ఆ తోటను సేద్యపరచుటకు, దాన్ని కాయుటకు అందులో ఉంచినటువంటి దేవుడు అందులో నుండి బయటికి పంపించేశాడు. ఎందుకు అనంటే దేవుని మనస్సును గాయపరచాడు ఆదాము. పశ్చాత్తాపడి ఉంటే, దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఉంటే మరలా ఉండేది. కనుక ప్రియులారా, దేవుని సన్నిధిలో ఈవేళ మనం మన బలహీనతల విషయంలో తప్పిపోతే, మనం ఏదైనా పాపములో చిక్కుబడితే మనము అపవాది మీద కాదు నెట్టేయాల్సింది. ఎవరి మీద నెట్టేయాలి? ఎవరి మీద నెట్టేయాలంటే ఎవరి మీద కాదు, నీ మీద నీవే. అందుకే మీరు చూడండి, బైబిల్ అంతటిలో మీరు చదవండి జాగ్రత్తగా. అపవాదిని గూర్చినటువంటి జాగ్రత్తల కంటే కూడా నిన్ను గూర్చి నీవే జాగ్రత్త పడుము, మనుషులను గూర్చి జాగ్రత్త పడుము. ఎందుకని ఇక్కడ పాపం చేయటానికి ఇష్టపడి చేస్తున్న వారం మనం. అపవాది చేయించటం కాదు, మనం ఇష్టపడి చేస్తున్నాం. అవును కదా? మనం కోరుకొని చేస్తున్నాం తప్పులు. అందుకే దేవుడు చెప్పినటువంటి జాగ్రత్తలు చదివితే ఒకసారి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అన్నాడు. పాపులు ప్రేరేపిస్తే నువ్వేం చేయాలి? ఒప్పుకోకుండా ఉండాలి. ఈరోజు నిజంగానండి, పాపము విషయంలో దేవుడు తన పిల్లలైన వారికి స్వేచ్ఛ ఇచ్చాడు. నిన్ను నీవు కాపాడుకోగలవు. మరి ముఖ్యంగా తన వాక్యాన్ని ఇచ్చాడు మళ్ళీ నీకు సపోర్ట్గా. నిన్ను నీవు కాపాడుకోగలవు. నిన్ను ఎవడో పాడు చేశాడు, ఎవడో పాపములో త్రోసేశాడు, ఎవడి వల్లో నేను పాడైపోయాను, తప్ప మాటలు. నీకు నీవే ఇష్టపడి పాపం చేస్తేనే పాడవుతావు. అందుకే దేవుడు జాగ్రత్త చెప్తున్నాడు, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒక మనుషుని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము. సమాధిలో దిగువారి
మృంగబడినట్లు వారు సంపూర్ణ బలముతోనుండగా మనం వారిని మృంగివేయుదము రమ్ము అని వారు నీతో చెప్పునప్పుడు ఒప్పుకుము, ఒప్పుకోవద్దు, ఇదిగో నువ్వు ఒప్పుకోవద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండు, అంటే నీ చేతిలోనే ఉంది. నీ జీవితం నీ చేతిలోనే ఉంది. నువ్వు దేనికైనా నీకు నీవే అప్పగించుకోవాలి. దేనికైనా, ఒక త్రాగుడికి కావచ్చు, ఒక తిండికి కావచ్చు, ఒక పాపానికి కావచ్చు, నీకు నువ్వు అప్పగించుకుంటేనే బానిసవు. దేనికైనా అంటే ఈరోజు నీకు నువ్వుగా జాగ్రత్త పడి నీ జీవితాన్ని కాపాడుకోగలవు. నువ్వు కాపాడుకుంటేనే బాగుంటావు. కాపాడుకోకుండా వదిలేసి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి నీకు వచ్చిన ప్రతి ఆలోచనను నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయి చివరికి పాపాల్లో చిక్కుబడిపోయి ఫైనల్గా వచ్చేసరికి అపవాదే జయించాడు పాపం, సాతానే జయించాడు పాపం. ఎలా నువ్వు దేవుడి దగ్గర చెప్పి దేవుణ్ణి ఒప్పించుకోలేవు? నువ్వు ఒప్పించుకుంటావా? దేవుడికి దగ్గర కాలేవు, దేవునితో సమాధాన పడలేవు. అందుకే దావీదు రాసినటువంటి ఆ కీర్తన చదివితే, నా దోషములు, నా పాపములు, నేను తప్పు చేశాను, నేను తప్పిపోయాను అన్నాడు దావీదు. అంటే నా పాపములు, నా దోషములు నాకు తెలిసే ఉన్నవి, నేను తెలిసే చేశాను, నేనే తప్పిపోయాను అన్నాడు. కనుక ప్రియులారా, ఈరోజు మనం ఏదో ఒక బలహీనతలో చిక్కుబడి అపవాది మీద నెట్టేయకండి. నీ జీవితం నీ చేతిలో ఉంది. నువ్వెలా నిలబడాలనుకుంటే అలా నిలబడతావు. చూడండి, ఈరోజు ప్రార్థనకు రావాలనుకున్నారు, వచ్చారు లేదా? ఎలాంటి ఇబ్బంది ఉన్నా, సమస్యలు ఉన్నా రావాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? వచ్చేస్తాం. రాకూడదు అనుకుంటే, నువ్వు అనుకుంటే రాలేవు. నీ చేతిలోనే ఉంది. తినాలనుకున్నాడు ఆదాము, తిన్నాడు. తినాలనుకున్నాడు, తిన్నాడు. వద్దనుకుంటే అది. ఈరోజు మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి స్వేచ్ఛ చాలా అద్భుతమైంది. నిన్ను నీవు కాపాడుకో. నువ్వెక్కడో నీ ఇష్టం వచ్చినట్టుగా తప్పిపోయి దేవుడి మీద నేరం నెట్టేసే ప్రయత్నం చేయకు. కొంతమంది విచిత్రమైనటువంటి ప్రశ్నలు. అసలు పాపం అనేది పుట్టటానికి కారణం ఆదాము తిన్న చెట్టు ఫలములు లేదా అపవాది. అసలు అపవాది లేకపోయి ఉంటే, అసలు దేవుడు చెట్టు ఫలం వేయకపోయి ఉంటే, చెట్టునే వేయకపోయి ఉంటే, ఉన్నాయి లేవా సమాజంలో ఇలాంటి మాటలు? ఏమండి, ఉన్నాయి లేవా? ఒకడు చాలా విచిత్రంగా రాశాడు, హేతువాది. ఏమని రాశాడు తెలుసా? దేవుడు మానవుణ్ణి మొదట మరణం లేకుండా సృజించాడట. మరణం లేకుండా సృజించినటువంటి దేవుడికి ఏమంటే తర్వాత ఆలోచన వచ్చిందట. ఏమని? వీళ్ళని నేను ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని ఆశీర్వదించాను. ఇప్పుడు వాళ్ళు ఫలిస్తారు, అభివృద్ధి పొందుతారు, విస్తరిస్తారు. విస్తరించి భూమి నిండుతుంది, భూమి మీద విస్తరించిపోతారు. అసలు వాళ్ళకు మరణం అనేది లేకపోతే భూమి సరిపోదే, మరెలా అనే ఆలోచన వచ్చిందట దేవుడికి. హేతువాది రాసిన మాట అది. భూమి నిండిపోతే వారికి సరిపోదే, అందుకే వారికి మరణం పెట్టాలి, వారికి చావు అనేది పెట్టాలి, వారి ఆయుష్కాలాన్ని తగ్గించాలి. వారు మరణించాలంటే ఏం చేయాలి? చెట్టు వేయాలి. చెట్టు ఫలం తినటానికి అపవాదిని పంపించాలి. ఎలా చేశాడు దేవుడు అని చెప్పాడు. అంటే మనిషిని సృజించి ఆ మనిషికి మరణం లేకుండా పెట్టి
తర్వాత దేవుడు మనుషులు విస్తరిస్తే భూమి సరిపోదని గ్రహించి మరణం అనేటటువంటిది మనిషికి రావటానికి ఆయన ఇలా ప్లాన్ చేశాడు. ఎంత అజ్ఞానమో చూడండి, బైబిల్ దేవుంది అని రాస్తాడు. అంటే దేవుడు అలా చేశాడా? అలా ఆలోచించాడా? అసలు భౌతిక మరణం అనేది పాపం చేసినా వస్తుంది, పాపం చేయకున్నా వస్తుంది. ఆదాముకు చెట్టు ఫలం తినకముందే భౌతిక మరణం ఉందా లేదా? ఉందా లేదండి? ఉంది, భౌతిక మరణం ఉంది. ఈరోజు పిల్లలు పాపం చేయని పిల్లలే, పసిపిల్లలే చచ్చిపోతున్నారు. పాపం లేని పిల్లలే చచ్చిపోతున్నారు. మరి ఆదాము పాపం చేయకముందు మరణించడు, దీర్ఘాయువు కలిగిన వాడు, అసలు చావే లేదు కాదు. మన్నైనది వెనకట వలనే మరలా భూమికి చేరాలి. ఇది దేవుని శాసనం. దేవుడు దయచేసిన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మరణం ఉండాలి. మరణం లేకుండా ఎందుకు పెడతాడు ఆయన? ఆదాముకు కూడా మరణం పాపం చేయకముందే ఉంది కనుక దేవుడు అజ్ఞానం కాదు. దేవుడు అన్నీ ఆలోచించగలిగే జ్ఞాన సంపన్నుడు, భవిష్యత్ ఎరిగినవాడు. పెట్టాడు, ఒక నిర్ణయం ప్రకారం పెట్టాడు. ఏదేను తోటలోకి సర్పం వచ్చింది. సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసగించింది. తన కుయుక్తి చేత అవ్వను మోసగించింది. ఇప్పుడు మోసపోయింది ఎవరు? మోసపోయింది ఎవరు? అవ్వ. అది మోసం చేసే పని కొరకే వచ్చింది. నువ్వు జాగ్రత్త పడి ఉంటే సమస్య లేదు. సరే చెప్పింది, ఆ చెట్టు ఫలం తినకుండా ఉంటే సమస్య లేదు. తినకుండా ఉండటం, తినటం అన్నీ కూడా ఎవరి పని? ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి చేతిలో? మన చేతిలో. నువ్వు నిలబడగలవు, నిలబడతావు, నిలబడాలి. నువ్వు దేవుడి కొరకు చేయగలవు, చేస్తావు, చెయ్యాలి. ఈరోజు చెయ్యలేక, రాలేక, ఇవ్వలేక దేవుడి మీదో అపవాది మీదో నెట్టివేయటం అన్నటువంటిది సరైందే కాదు. ఎప్పుడు కూడా అలా చేయకండి. దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. నువ్వేదనుకుంటే అది చెయ్యటం నీ చేతిలో ఉంది. ఈరోజు అజ్ఞానంతో మాట్లాడుతున్నాం. అజ్ఞానంగా మనం దేవుడి దగ్గర నేరస్తులం అయిపోతున్నాం. అందుకే ఏదైనా కానీ నేను చెయ్యగలను, నేను నిలబడగలను, నేను రాగలను, ఇవ్వగలను, దేవుడి కొరకు పవిత్రంగా బ్రతకగలను అని మీరు ముందు మిమ్మల్ని మీరు బలపరుచుకోండి. దేవుడు సహాయం చేస్తాడు. చేయాల్సినవన్నీ చేసి అసలు నేను ఇట్ట అనుకోలే, నా ఆలోచనే కాదు ఇది, నన్ను అపవాది నడిపించింది, సాతానే నన్ను జడగొట్టింది, ఇవన్నీ దొంగ మాటలు. అవన్నీ ఆ మాటలు ఏ మాటలు? అవునా కదా? దేవుని పిల్లలైన వారు ఎలా ఉంటారో తెలుసా? ఒక మాట చదవండి చివరిగా. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఏమండి? దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు, దేవుని మూలంగా పుట్టినవాడు మొదట తన్ను తాను ఏం చేసుకుంటాడట? తన్ను తాను ఏం చేసుకుంటాడమ్మా? భద్రం చేసుకుంటాడు, జాగ్రత్త పడతాడు, కాపాడుకుంటాడు. నిన్ను నీవు కాపాడుకుంటూ ఉంటే, నిన్ను నీవు భద్రం చేసుకుంటూ ఉంటే నిన్ను కదిలిచ్చేవాడెవడు? నీకు నువ్వుగా జాగ్రత్తగా ఉంటే నిన్ను మోసగించేవాడెవడు? మోసగిస్తాడా? మోసగించలేడు. నువ్వు ఏదైనా తప్పుదారి పొరపాటు ఆలోచన చేసావంటే నువ్వు చిక్కుపడతావు. నీకు నువ్వుగా ఒక అడుగు అలా దారి తప్పావు అంటే చిక్కుపడతావు.
ఏమండి? ఈరోజు సమాజంలో మోసగాళ్ళు లేరా? మోసగాళ్ళు ఉన్నారు లేదా? ఎందుకున్నారు మోసగాళ్ళు అంటే ఒకటే మాట చెప్తారు తెలుసా మీకు? మోసపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి మోసపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి మోసగాళ్ళు. అసలు మోసపోయే వాళ్ళే లేరనుకోండి, అప్పుడు మోసగాళ్ళకు కూడా ఏ పని దొరక్క చివరికి ఏం చేస్తారు? మోసం చేసేదంతా వదిలేస్తారు. మనకేంటంటే ఇప్పుడు కాదు అప్పుడు కావాలి ఏదైనా. ఏమండి? 10 పెడితే మనకు ఎంత రావాలి? 10 పెడితే 20 లక్షనా? అట్లా రాత్రికి రాత్రే వచ్చి పడాలన్నమాట. ఇక్కడేమో దేవుడికి ప్రార్థన చేస్తాం, దేవా పట్టజాలనంత దీవెనలు కుమ్మరించని ఇక్కడ ప్రార్థన చేస్తాం. అక్కడేమో బయటికి వెళ్ళి ఏం చేస్తాం? దేవుడు కుమ్మరించకపోయినా పర్వాలేదు, మన ప్రయత్నాలు మనం చేస్తాం. అందులో మనం మోసపోతాం తప్ప బాగుపడే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మోసపోవటానికి కారణం నీవే, తప్పిపోవటానికి కారణం నీవే. దేవుని పిల్లలు తమ్మును తాము భద్రం చేసుకుంటారు. అందుకే దుష్టుడు ఏం చేయడు? వాళ్ళు మోసపోరు. వాళ్ళని పడగొట్టడం మన చేత కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ప్రయోజనమేమీ ఉండదని మన దగ్గరికి రాడు. వచ్చాడు అపవాది, వచ్చాడు మన దగ్గర ఉన్నాడు, మనల్ని పడగొడుతున్నాడు. మనమేమో అని పేరు చెప్తున్నాం, వాడే పడగొట్టేది. ఇప్పుడు ఆడేమంటాడు? పడిపోయే మనస్సు నీకుంది కాబట్టి నా పని నేను చేస్తాను. అవునా కదా? నువ్వు దెబ్బతింటావని దానికి తెలుసు కాబట్టి ఎక్కడుందండి? మన దగ్గర ఉంది. మనం దెబ్బతినమనే సంగతి తెలిస్తే అది ఏమవుతుంది? యోబు సందర్భం ఎప్పుడు చదివిన సందర్భం మళ్ళీ చదువుకోండి. అపవాది ప్రారంభంలో కనపడుతుంది, తర్వాత కనపడుతుందా? చివరిలో అపవాదిని కూర్చున్న ప్రస్తావన ఏమైనా ఉందా? శోధించటానికి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చింది, శోధించింది. యోబు స్నేహితులు ఆ స్టోరీ అంతా ఉంటుంది. తర్వాత చివరిలో మళ్ళీ యోబుకు దేవుడు 2 అంతల ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు మళ్ళీ ఇస్తాడు. మరి అపవాది ఎక్కడెళ్ళాడు? ఉన్నాడా? మళ్ళీ కనబడతాడా? లేదు. వాడు ఏంటంటే ఎవరైతే పడిపోతాడో వాళ్ళను కదిలిస్తాడు. పడిపోని వాడి దగ్గరికి వాడికి పని లేదు, వాడు పని చేయడు, అక్కడ వాడు ఉండడు. కనుక ఈరోజు అపవాదిని కూర్చున్న ఆలోచన పక్కన పెట్టండి. అపవాది మన మధ్యన ఉంది, మనల్ని పడగొడుతుంది, మన మధ్యన తిరుగుతుంది. ఇది పక్కకు పెట్టి నేను ఎక్కడ పడిపోతానో నన్ను నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను ఎక్కడైనా తప్పిపోతానేమో, నేను తప్పిపోకుండా జాగ్రత్త పడాలి అని యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ నిన్ను నీవే చక్కగా నడిపించుకోవటానికి ఆలోచించు. నువ్వు తప్పిపోయి ఎవరి మీదో నేరం నెట్టేయటం వల్ల దేవుడికి నీకు సమాధానం ఉండదు. దేవుడికి దూరం అయిపోతావు. అలా తప్పు చేసి నువ్వు దేవుడి ఎదుట ఎవరి మీదో నెట్టేస్తే తప్పించుకోవచ్చు అనుకోవడం చాలా పొరపాటు. నీకు అది సమస్య. కాబట్టి ఎప్పుడైనా నిన్ను నీవు జాగ్రత్త కాపాడుకో. యేసుక్రీస్తుని చూడు, ఆయన ఏ విషయంలో తప్పిపోయిన వాడు కాదు. బలవంతుడు, నమ్మకమైన వాడు, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. ప్రతి విషయంలో యేసుక్రీస్తును నీ ముందు పెట్టుకో, మాదిరిగా పెట్టుకో. ఆయన వలె ఆయన అడుగు జాడల్లో నీవు నడుచుకుంటూ వెళ్ళు. నీవు కాపాడుకునే ప్రయత్నం చెయ్యి. వస్తాయి, నిన్ను పడగొట్టే శోధనలు వస్తాయి, లోకంలోకి లాగేసే శోధనలు వస్తాయి. అయినా నీవు కాపాడుకుంటూ నీ భక్తి జీవితాన్ని కొనసాగించు. అప్పుడు దేవునితో నీ బంధం చాలా బలంగా ఉంటుంది. నిన్నెవరు మోసం చేయలేరు. కాబట్టి ప్రియులారా, నేరం నాది కాదు ఆకలిదని
మాట మన నోటి వెంట, ఆ మాట ఎలా రాకూడదు? నేరం నాది కాదు అపవాదిది అనే మాట మన నోటి వెంట రాకూడదు. ఆ విషయంలో మనమే జాగ్రత్తగా ఉండాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి.